మైనారిటీ సామాజిక వర్గపు ఓట్లు ఎటుపడ్డాయి. కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అలాగే ముస్లిం సామాజిక వర్గం. సరే, కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో అంటే ఎస్సీ ఎస్టీ కోటాలకు వేస్తారు కాబట్టి వాళ్ళు ఎటున్నారన్నది ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గం ఎటు ఓట్లేసింది, ఇది కీలకం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అయితే విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు. జ్యుడిషియల్ పవర్స్ మైనార్టీ వక్ఫ్ బోర్డుకి దగ్గర నుంచి మసీదులకు ఇస్తానన్నటువంటి ఇవన్నీ కూడా గతంలో కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామంటూ చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటూ విమర్శించిన వాళ్ళని కవర్ చేస్తూ వచ్చారు. ఈ దఫా మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ముస్లిం రిజర్వేషన్లను ఆపగలిగేది నేనే, 4% ఓట్లు ఏదైతే రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చారో అది కొనసాగేలా చూస్తాను, ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు. అట్లాగే ముస్లిం సామాజిక వర్గానికి జగన్ అన్యాయం చేశాడు, ఏమాత్రం న్యాయం చేయలేదు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు చంద్రబాబు. అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎంనే పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గానికి అత్యధిక అసెంబ్లీ సీట్లు కూడా కేటాయించారు, 7 దాకా. ఈ నేపథ్యంలో ముస్లిం సామాజిక వర్గపు ఓట్లు ఎటు వెళ్ళుంటాయి, ఇది ఒక కీలకమైనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకే మొగ్గు చూపారు. ఎస్పెషల్లీ బీజేపీతో కూటమి పొత్తు, అంటే బీజేపీ కూడా కూటమిలో చేరడం వల్ల మరింతగా తమ వైపుకి మొగ్గు చూపారు. 100కి 90-95 మంది తమకేనని వైసీపీ నమ్ముతోంది, లేదు 30-40% తమకేనని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. ఏది వాస్తవమో చూడాలి.